ఐ ఇప్పుడు దక్షిణాదిలో అన్ని భాషల్లో హల్చల్ చేస్తోన్న సినిమా. దీంతో శంకర మజాకానా అంటోంది వెండితెర. నిజానికి ఈ సినిమా అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయిందనే చెప్పాలి. అయినా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. కథ పక్కన పెడితే విజువల్ వండర్ గా ఐని చెప్పొచ్చు. అలాగే డిఫరెంట్ గెటప్స్, మేకప్స్ తో విక్రమ్ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇదే సినిమాకు పెద్ద హైలైట్ గా చెప్పొచ్చు. ఎమీ జాక్సన్ ఇండియన్ కాకపోయినా ఇక్కడ వారిలో చాలా మంది కంటే బెటర్ గా నటించింది. ఇక ఆమె అందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి అని చెప్పడంలో ఏ డౌట్ లేదేమో. ప్రపంచ వ్యాప్తంగా 2200 థియేటర్స్ లో విడుదలైన ఐ తెలుగులోనూ భారీగానే విడుదలైంది. ఇక ఇక్కడ కూడా మన స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో తొలి రోజే 7 నుంచి 8 కోట్ల వరకు వసూలు చేసిందనే టాక్ వస్తోంది. విడుదలైన థియేటర్ల సంఖ్యతో పోల్చుకుంటే ఆ ఫిగర్ చేరటం చిన్న విషయమేం కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఐ అదరగొడుతోందని చెప్పాలి. శంకర్ కున్న క్రేజ్, విక్రమ్ మార్కెట్ తో పాటు అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ కావడంతో ఐకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో పాటు సంక్రాంతి సెలవులు కూడా కావడంతో ఐ టాక్ తో పని లేకుండా దుమ్ము రేపుతోందనే చెప్పాలి.